ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కుర్చేడు మండల కేంద్రంలో గల దక్షిణ భారతదేశంలోని కొండపై వెలసిన కోనవల్లభరాయుడు గుడి రెండవ దేవస్థానముగా గుర్తింపు ఉంది. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి దర్శనం, ప్రత్యేక అలంకరణ, ప్రత్యేకమైన పూజలు నిర్వహించి గ్రామస్తులు భక్తితో గోవిందా గోవిందా అంటూ పరవశించిపోయారు. పక్కనే ఉన్న లక్ష్మీ నరసింహస్వామి మరియు ఆంజనేయ స్వాములకు పూజ, ప్రత్యేకమైన అలంకరణతో నిర్వహించి అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు చిత్ర విచిత్ర సంభాషణలు జరిగినవి. అవి ఏమిటంటే, కుర్చేడు గ్రామ పరిధిలో సుమారు 58 ఎకరాలు స్వామివారి పేరు మీద భూమి ఉన్నదని, కొంతమంది అక్రమార్కుల చెరలో ఉందని, దానిని బయటికి తీసేవారు లేరని, అందువల్ల స్వామివారికి ధూప దీప నైవేద్యానికి ఇబ్బందికరంగా మారిందని చర్చించుకోవటం, అదే విధంగా కొండపైకి సిమెంట్ రోడ్డు కూడా వేయలేని దుస్థితిలో ఉండటం చాలా దారుణమని అక్కడ భక్తులు మాట్లాడుకోవటం పరిపాటిగా మారింది. స్వారనిబంధన గోవింద, సప్తగిరీశ గోవింద, ఏక స్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, నీరజనాభ గోవింద, హరిరామ ప్రియ గోవింద, హరిశరణోత్తమ గోవింద, జనార్దన మూర్తి గోవింద, జగత్ సాక్షి రూప గోవింద, అభిషేక ప్రియ గోవింద.